గోవు మన సంస్కృతి, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థల్లో ఒక అద్భుతమైన స్థానం కలిగుంది. ఇది కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, హిందూ మతంలో దైవత్వంతో కూడిన పవిత్రమైన ప్రాణిగా పూజించబడుతోంది. గోవు మనకు పోషకమైన పాలను అందిస్తుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. పాలతో పాటు పెరుగు, నెయ్యి, పన్నీర్, ఘీ వంటి అనేక ఉత్పత్తులు తయారు చేస్తారు. గోమయం అంటే పేడ నేలను సారవంతంగా మార్చే సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే గోమూత్రాన్ని ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. భారతదేశంలో గిర్, సాహివాల్, ఒంగోలు వంటి అనేక విలక్షణమైన గోవు జాతులు ఉన్నాయి. ఇవి వ్యవసాయ పనులకు, రథబండ్లను లాగడానికి ఉపయోగపడతాయి. పురాణాల్లో గోవును కామధేనువుగా వర్ణించారు. అంటే అది కోరినంత సంపదను ప్రసాదించగలదని నమ్మకం. గ్రామీణ భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ గోవుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది రైతులకు జీవనాధారంగా ఉంటుంది. గోవు మన పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే దాని ఉత్పత్తులు సమీప వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి. మన సంస్కృతిని, జీవన విధానాన్ని పరిరక్షించేందుకు, పర్యావరణాన్ని సుస్థిరంగా ఉంచేందుకు గోవుల సంరక్షణ తప్పనిసరిగా చేయాల్సిన కర్తవ్యమే కాకుండా మన బాధ్యత కూడా. అలాంటి బాధ్యతను చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. గోశాలలను ప్రధానంగా నిరుపయోగమైన అనాథ, వృద్ధ, గర్భిణీ గోవులను సంరక్షించేందుకు ఏర్పాటు చేస్తారు. హిందూ సంస్కృతిలో గోవు దైవ స్వరూపంగా పూజించబడే పవిత్ర జీవి. కానీ ఆధునిక కాలంలో వ్యవసాయ యంత్రాలు వచ్చి ఆవులు పాలు ఇవ్వలేని స్థితికి చేరుకున్న తర్వాత వాటిని నిర్లక్ష్యం చేయడం లేదా వదిలేయడం జరుగుతోంది. ఇలాంటి గోవులను సంరక్షించేందుకు గోశాలలు చాలా కీలకం. ఇవి గోవులను భద్రంగా ఉంచి, పౌష్టికాహారాన్ని అందించి, సున్నితమైన వాతావరణంలో వాటి జీవితాన్ని రక్షిస్తాయి. గోమయం, గోమూత్రం, పాలు వంటి ఉత్పత్తులు ఆయుర్వేద ఔషధాల తయారీలో, సేంద్రియ వ్యవసాయంలో, పంచగవ్య ఉత్పత్తుల తయారీలో విరివిగా ఉపయోగపడతాయి. గోశాలల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే అవి ఉపాధిని పెంచుతాయి, రైతులకు సహాయపడతాయి, పర్యావరణాన్ని మైత్రిగా ఉంచుతాయి. గోవులు గాలిలోని హానికరమైన రసాయనాలను తగ్గించి ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి. హిందూ గ్రంథాల్లో గో సంరక్షణను మహాపుణ్యకార్యంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఇది ధార్మికత, ప్రకృతి పరిరక్షణ, ఆహార భద్రత వంటి అనేక అంశాలకు సంబంధించింది. గోశాలలు నేటి సమాజంలో ఓ దేవాలయంలా మారి నిరుపయోగమైన అనాథ గోవులకు కొత్త జీవితం ప్రసాదిస్తున్నాయి. అందుకే గోశాలలను రక్షించడం మన సామాజిక బాధ్యతగా భావించి వాటి అభివృద్ధికి తోడ్పడాలి. హిందూ ధర్మంలో గోవును దైవస్వరూపంగా పూజిస్తారు. మరియు ఒక గోవును దత్తత తీసుకోవడం విధాలుగా శారీరక, ఆధ్యాత్మిక, సామాజిక మరియు పుణ్యఫలాలను కలిగించే కార్యంగా భావిస్తారు. ఇక ఆధ్యాత్మిక ప్రయోజనాలు. పురాణాల ప్రకారం గోవు అన్ని దేవతల నివాస స్థలంగా భావించబడుతుంది. గోవుని పోషించడం మహాపుణ్యకార్యంగా చెప్పబడింది మరియు ఇది పాప విమోచనానికి దోహదపడుతుంది. గో సంరక్షణ వల్ల శుభకార్యాల్లో మాంగళ్య ద్రవ్యంగా ఉపయోగించే పంచగవ్య ఉత్పత్తులు లభిస్తాయి. వైదిక ప్రయోజనాలు. హిందూ ధర్మంలో గోసేవను ముఖ్యమైన ధార్మిక కార్యంగా పరిగణిస్తారు. గోమూత్రం, గోమయం వంటి గోవుల ఉత్పత్తులను యజ్ఞ యాగాదుల్లో పవిత్ర ద్రవ్యంగా ఉపయోగిస్తారు. కర్మ మరియు పుణ్యఫలాలు. శాస్త్రాల్లో గోసేవను పుణ్యఫలదాయకమైన కార్యంగా చెప్పబడ్డది. గోవింద గోవింద అని నామస్మరణ చేసినట్లే గోపాలన చేసిన పుణ్యాన్ని పొందుతారని నమ్మకం. భగవద్గీతలో కూడా ధర్మ పరిరక్షణలో గోవుల రక్షణకు ప్రాముఖ్యత ఉందని చెప్పబడింది. హిందూ మతంలో ఒక గోవును దత్తత తీసుకోవడం కేవలం మానవ సహాయ కార్యమే కాకుండా భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించటానికి, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా మేలు చేసే మహత్తరమైన దానం. గోవులను రక్షించడం ద్వారా మనం ధర్మాన్ని పరిరక్షించడమే కాకుండా ప్రకృతి సమతుల్యతను కూడా కాపాడుతాయి. దేశంలో చాలా గోశాలలున్నాయి, కానీ నందిని గోశాల అనేది చాలా ప్రత్యేకం. ఎందుకంటే
సనాతన ధర్మ సూత్రాలను పాటిస్తూ గోవుల సంరక్షణకు కట్టుబడి ఉంటుంది. పశువుల సంరక్షణకు అనుకూలమైన, పర్యావరణహితమైన మరియు ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండే విధంగా పశువులకు అవసరమైన ఆహారం, నీరు, వైద్యం వంటి అన్ని సదుపాయాలను సమకూర్చడంలో ముందుంటుంది. అలాగే గోశాల పర్యావరణం శుభ్రంగా, ప్రకృతికి అనుకూలంగా ఉండేలా చేస్తారు. పశువుల సంరక్షణ మాత్రమే కాకుండా దానిని ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ప్రజలకు, రైతులకు మరియు గోమాత భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందిస్తున్నారు. నందిని గోశాల గవర్నమెంట్ అనుమతి పొంది మన హైదరాబాద్లోని అల్కాపురి కాలనీ, సరూర్ నగర్లో నిర్వహిస్తున్నారు. ఈ గోశాలలో ఓ గోవును దత్తత తీసుకోండి అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా మనం ఆవుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ఆర్థిక సహాయాన్ని అందించొచ్చు. ఆవుల భోజనం, ఆశ్రయం, వైద్యం వంటి అవసరాలను తీర్చేందుకు 3 వారాల నుంచి జీవితాంతం వరకు వివిధ దత్తత పథకాలు, ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక దత్తత తీసుకున్న ఆవుపై ప్రత్యేక పూజలు చేయడం, తరచుగా ఆవు అభివృద్ధి గురించి సమాచారం తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం నందిని గోశాలను విజిట్ చేయండి. ఒకవేళ రాలేని పక్షాన ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. అలాగే దత్తత తీసుకునే వారికి వీలుగా మా అకౌంట్ డీటెయిల్స్ని కూడా పొందుపరచడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.